42 ఫ్లాట్లకి సంబంధించి తమకు న్యాయం చేయాలంటూ ఆ ఫ్లాట్స్ యజమానులు అయితే ఆందోళన చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ మొత్తం అక్కడ ఉన్న ఫ్లాట్లన్నీ కూడా కూల్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, 31 వరకు స్టే ఉందని చెప్పినా కానీ అవి కూల్చిన నేపథ్యంలో వాళ్ళు ఆందోళన అయితే కొనసాగుతుంది. ఈ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కలిసి తమ సమస్యను వివరించే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఏంటి ప్రధాన సమస్య ఏంటి, ఇప్పటికొచ్చి అంటే 3 రోజులు బట్టి ఈ ఇష్యూ జరుగుతున్న ఒక అధికార పార్టీకి సంబంధించి కానీ అధికారులు కానీ ఎందుకు స్పందించట్లేదు? సార్, మా ఇల్లు కూలదోసి ఈ రోజుకి 3 రోజులు అవుతుంది. స్థానిక మా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం మా ఇల్లు పడేసిన చోటకు వచ్చి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో, రోడ్డు మీద పడుకున్నారా, వీళ్ళు తిన్నారా తినలేదా, అసలు ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఎమ్మెల్యే గారు అసలు మా ఏరియానే లేరు. ఏమండి, మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోకపోతే మా కూడా ఎవరికి చెప్పుకుంటాం? అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాము, అక్కడ సీఎం గారిని కలవటం కుదరలేదు. మళ్ళీ నిన్న కంప్లైంట్ ఇచ్చాం, మా కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ దర్జీ చేయలేదు. సార్, న్యాయపోరాటం చేస్తున్నామా, మేమన్నా అన్యాయం చేస్తున్నామా? సీఏ గారు మా కంప్లైంట్ తీసుకోవాలి కదా సార్, ఎందుకు తీసుకోరు? సీఏ గారు అవతల వాళ్ళు ఏమో ఆన్ ది స్పాట్లో ఎఫ్ఐఆర్ రాశారు, మా ఎందుకు రాయరు? మా ఇల్లు కూలదోశారు. మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి మా బాధ చెప్పుకోవడానికి మేము వచ్చాం సార్. ఆయన అసలు ఈరోజు విజయవాడలో ప్రోగ్రాం ఉంటే మేము అందరం కలిసి అక్కడ మాట్లాడి ఆయన మా ఫ్లాట్స్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వటం వల్ల మేము అందరం ఒక 10 మంది కలిసికట్టుగా వచ్చి ఇక్కడ జగన్ గారికి కలిసి చెప్పామండి. జగన్ గారు మంచిగా స్పందించారు. ఆయన పని చూసుకొని వచ్చి మమ్మల్ని పర్సనల్గా మీట్ అయ్యి మీది ఏదో ఒకటి చేద్దాం, మీ సమస్య పరిష్కరిద్దామని చెప్పారు సార్. దీనిలో ఎవరి హస్తం ఉంది? పోలీసులదుందా, ప్రభుత్వానికి ఉందా? హస్తం ఉండబట్టే మా కేసు ఫైల్ చేయలేదు సార్. లేకపోతే అతని మీద ఫైల్ చేసిన కేసు మా మీద ఎందుకు ఫైల్ చేయలేదు? ఇంత జరుగుతున్నా మేము రోడ్డు మీద ఉన్నా ఎందుకు ప్రభుత్వం రావట్లా? ఈ రోజు ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాము. సార్, నేను నైట్ 8 o'clock కి స్టేషన్ కి ఫోన్ చేసి మేడం నిన్న మార్నింగ్ కంప్లైంట్ పెట్టాం కదా, ఇప్పటి వరకు మాది ఎందుకు మీరు ఇంకా మాకు మెసేజ్ పెడతానన్నారు, మెసేజ్ పెట్టలేదు, ఏం చేయాలి, అసలు రెస్పాండ్ అవ్వరా మీరు అంటే సిఐ గారు చూస్తారమ్మా మీదే అన్నారు. చూసారా లేదా మేడం అని, చూస్తారులేండి అని అసలు రెస్పాన్సిబుల్ లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు పడుతుంది మేడం అది కేసు మీరు రెస్పాండ్ అవ్వడానికి అని చెప్తే, చెప్పలేమమ్మా మేము, మీది ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని పోలీసులు కూడా అసలు అలానే మాట్లాడితే ఇంకేంటండి. సృజనా చౌదరి గారు కాదు ఇప్పటి వరకు మా స్థలాల దగ్గరికి రావడం గానీ ఏమీ చేయలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఆయన మేము ఓట్లేస్తేనే కదా ఆయన గెలిచారు. మరి మేము రోడ్డున పడినప్పుడు వాళ్ళకి రావాల్సిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంటది కదండి. కనీసం ఇప్పటి వరకు రాలేదు. అందుకని సరే మేము జగన్ గారి దగ్గరికి వచ్చి జగన్ గారికి మా బాధలు చెప్పుకుంటే మాకు ఏమైనా న్యాయం జరిగిద్దేమని చెప్పి మేము ఆయన గారి దగ్గరికి రావడం జరిగిందండి. నేను నా కష్టాయితాన్ని బ్యాంకు లోన్ తెచ్చుకొని నాకు అద్దెకి ఇవ్వరండి. ఎందుకంటే నేను చేసేవి కొద్ది గట్టిగా ఇనుప వస్తువులండి. పాత గ్రైండర్లు, కారం మిల్లు, పిండి మిల్లు, కాలేజీలు, హాస్టల్లో చపాతీ మిషన్లు. నాకు బరువు వల్ల ముఠా వాళ్ళు ఎత్తి దించేటప్పటికి ఏ ఒక్క ఓనర్ కూడా నాకు అద్దెకి ఇవ్వట్లేదండి. నాకు ఖాళీ జాగా కొనుక్కొని బ్యాంకు లోన్ తెచ్చుకొని కరెంటు బిల్లు తెచ్చుకొని పన్ను వేయించుకున్నా. కనీసం అప్పుడైనా ఆపాలి కదా సార్, బ్యాంకు రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోనే ఆయన ఆపాలిగా, రిజిస్ట్రేషన్ అయినా ఆపాలి కదండి. అక్కడి నుండో వచ్చామండి, చేత పట్టుకుని వచ్చామండి విజయనగరం నుంచి. అక్కడ జరకేడకు వచ్చామండి. ఇప్పుడు అన్యాయం అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు కష్టాయితంతా వెనక్కి వెళ్ళిపోయినండి. నాకు ఇన్నో చిన్నపిల్లలు అండి 2. నేను అందులో వర్క్ చేస్తుంటూ సామాన్లు కనీసం తీసుకుంటానన్నానండి. కనీసం సామాన్లు కూడా బయట తినేకన్నా లోపల ఉంటుంటూ కానీ దౌర్జన్యంగా బయటికి నెట్టేసి తోసి పడగట్టేశారండి. మొత్తం సామాన్లు అన్నీ అందులో ఉన్నాయి సార్. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారండి, పక్కనేనండి. ఆయనకు 1/2 కిలోమీటర్ దూరం కూడా లేదండి మా ఉన్న ఇంటికి. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళా కానీ కనీసం రెస్పాండ్ అవ్వలేదండి. మాజీ సీఎం గారు ఆయన కనీసం మాకు ఏమైనా చూస్తారని, దానివల్ల పొద్దున్న కూడా బయటకు వచ్చి మేము ఏదైనా ఆయనకి పత్రం చేస్తారని కోరుకుంటున్నాం. తమ ఆవేదన అంతా కూడా ఇప్పటికే తెలియజేశాము. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొస్తే మా సమస్య పరిస్థితులను ఒక ధీమాతోటి ఈ రోజు ఇక్కడికి వచ్చాము. అధికార పార్టీకి సంబంధించిన నేతలు, స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు కాబట్టి దిక్కుతోచిన స్థితిలో ప్రతిపక్షం దగ్గరికి మేము రావాల్సి వచ్చిందంటూ వాళ్ళు చెప్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కోరుతున్నారు. ఏదైతే శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఉందో అది ఫేక్ సొసైటీ అంటూ దాని మీద విచారణ చేయాలంటూ కూడా బాధితులంతా కోరుతున్న పరిస్థితి ఉంది. అదే అంశాలన్నింటినీ కూడా ఒక వినతి పత్రంలో రూపంలో తయారు చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్ తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.